నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యలు మళ్ళీ ఆయన తిరిగి వెనక్కి తీసుకొని ఇవన్నీ కూడా అందరికీ తెలిసిందే. అయితే కల్వకుంట్ల కవిత గారు దీని మీద స్పందిస్తూ ఇది తెలంగాణ పైన దాడి అన్నట్టు మాట్లాడుతున్నారు. నిజంగానే ఇది తెలంగాణ పైన దాడి? నిజంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు మరి ఎందుకని వ్యాఖ్యలు చేశారంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్కి ఇప్పుడు తెలంగాణ ఏదో సెంటిమెంట్కి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వరం మాట్లాడింది తెలంగాణ ఇష్యూ కాదు కదా, ఆంధ్రాకి సంబంధించిన ఇష్యూ కదా. ఆంధ్రాకి సంబంధించిన ఇష్యూ మాట్లాడాడు. ఆ ఇష్యూ కూడా ఏంటి, చాలా దారుణమైన ఇష్యూ. అది కేంద్ర హోంమంత్రి అంటే దేశం మొత్తానికి హోంమంత్రి అయిన అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు అనే దాని మీద విశ్లేషణ. ఆ విశ్లేషణ తప్పు, పచ్చి అబద్ధం. మరి దాని మీద వాళ్ళు రియాక్ట్ కావాలా వద్దా? జనసేన వాళ్ళు అంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తప్పు చెప్తావా? జనసేన వాళ్ళు రియాక్ట్ కాకూడదు, బీజేపీ వాళ్ళు రియాక్ట్ కాకూడదు. నువ్వు కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కూడా ఏమన్నా అనొచ్చు. నాకు ఎంత ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ పరిస్థితి తలుచుకుంటే ఒక రకంగా బాధ వేస్తుంది, ఒక రకంగా నవ్వు వస్తున్నది. నవ్వు ఎందుకు వస్తుంది అంటే ఈ ప్రొఫెసర్ నాగేశ్వరం మీద ఇట్లా విమర్శ చేయటం, ప్రొఫెసర్ నాగేశ్వరం మీద ఇట్లా ఒత్తిడి తీసుకురావటం, ఇదంతా మొత్తం వైశ్య సమాజం మీద ఒత్తిడి తెచ్చినట్టుగా భావిస్తున్నామని వైశ్యులతోటి ప్రెస్ నోటు రిలీజ్ చేయిస్తాడు. ఇచ్చారు. ఒక వైశ్య సంఘం వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ని మీరు అనవసరంగా ఆడిపోసుకుంటున్నారు, అది మొత్తం వైశ్య కులానికి వ్యతిరేకంగా మీరు వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా మేము భావించాల్సి వస్తుంది అని. ఇదేం లాజిక్? ఇందాకే ఇప్పుడేమో కవిత వచ్చి తెలంగాణ సెంటిమెంట్ను వాడుతుంది. వైశ్య కులస్తులు వస్తే ప్రొఫెసర్ నాగేశ్వర్ మా కులం వాడు కాబట్టి మీరు ఏం మాట్లాడటానికి వీల్లేదు అంటాడు. ఎవరో ఒకడు, ప్రతి వ్యక్తి ఏదో కులానికి సంబంధించిన వ్యక్తే ఉంటాడు కదా. ప్రతి వ్యక్తికి ఏదో కులం ఉంటుంది. మరి భారతదేశంలో ఉన్న పరిస్థితి అది. నీకు నేను నన్ను అంటే నా కులాన్ని అన్నట్టే అని అంటే ఎట్లా? ఇంత మేధావి అయ్యుండి, ఇంత పెద్ద ప్రొఫెసర్ అయ్యుండి నాగేశ్వరు చివరికి నేను తెలంగాణ కాబట్టి ఆంధ్రోళ్ళు నా మీద కేసులు పెట్టకూడదు, నేను వైశ్యుణ్ణి కాబట్టి వైశ్యులు మీరు వైశ్య సంఘాలన్నీ నా మీద కేసు పెడితే మీ మీదకి ఎగబడతాయి అని చెప్పడం ఏంటి? నువ్వు పెద్ద ప్రొఫెసర్వి, వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తివి, నువ్వు పెద్ద ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడివి, నువ్వు అంత ఒంటి నిండా నీ కమ్యూనిస్టు సిద్ధాంతం ఉన్న వ్యక్తివి, నువ్వు కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ఊరు వాడ ప్రచారం చేసిన వ్యక్తివి, నువ్వు మార్క్సిజం శరణ్యం అని చెప్పిన వ్యక్తివి, మొత్తం ప్రపంచానికి మార్క్సిజమే శరణ్యం అని చెప్పిన వ్యక్తివి, నువ్వు కులం నుంచి ప్రాంతం నుంచి నువ్వు మద్దతు ఎందుకు తీసుకుంటున్నావు ప్రొఫెసర్ నాగేశ్వర్? నీకు ఇదేనా మార్క్సిజం నీకు చెప్పింది? నీ కులం నుంచి నువ్వు ప్రొటెక్షన్ తీసుకుంటావా? నీ ప్రాంతం నుంచి నువ్వు ప్రొటెక్షన్ తీసుకుంటావా? ఇంకొక మేధావి ఉంటాడు, ప్రకాష్ రాజ్ అని సినిమా యాక్టర్. అతనికి ఏం సంబంధం? ప్రతి దాంట్లో మాట్లాడతాడు, ప్రతి విషయంలో. నీ ఈ ప్రకాష్ రాజు ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్కి ఒత్తాసు. అట్టెట్ట కేసు పెడతారండి? అట్టెట్ట కేసు పెడతారా? అంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు, నీ ఇష్టం. ఇప్పుడు నీకు ప్రొఫెసర్గా నీకేమో ఒక విశ్లేషణ, దేని మీదైనా విశ్లేషణ చేసే విస్తృత అధికారం నీకుంటుందా? మరి జనసేన వాళ్ళకి కేసులు పెట్టే అధికారం వాళ్ళకు ఉండదా? హక్కు వాళ్ళకు ఉండదా? అంటే విశ్లేషణ చేయొచ్చు కానీ అసలుకి అవి ఆరోపణలు. ఎగ్జాక్ట్లీ. నువ్వు బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ విశ్లేషణ చేసుకోవచ్చు. నువ్వు విశ్లేషణ చేయి నిజాల ఆధారంగా. నువ్వు ఒక అభూత కల్పనతోటి, అది కూడా ఏంటి, నీకు జగన్మోహన్ రెడ్డి నీకు ఆరాధ్య దైవంలాగా చెప్పావు నువ్వు. నీకు జగన్మోహన్ రెడ్డి
జగన్మోహన్ రెడ్డి నాకు ఆరాధ్య దైవం అన్నట్టుగా చెప్పావు నువ్వు. ఎట్లా చెప్పావు నువ్వు? జగన్మోహన్ రెడ్డికి విశ్వసనీయత ఉన్నట్టు కూటమి ప్రభుత్వానికి మొత్తం విశ్వసనీయత లేనట్టు, చంద్రబాబు నాయుడికి విశ్వసనీయత లేనట్టు చెప్పావు. జగన్మోహన్ రెడ్డికి విశ్వసనీయత ఉందా? మరి జగన్మోహన్ రెడ్డికి విశ్వసనీయత ఉంటే మరి బీజేపీ ఇన్నిసార్లు పోటీ చేసింది కదా, మరి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డితో పొత్తు ఎందుకు పెట్టుకోలేదు? బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ మాట్లాడితే ఇప్పుడు మనం 2-3 సార్లు పోటీ చేశారు కదా, మరి జగన్మోహన్ రెడ్డితో పొత్తు ఎందుకు పెట్టుకోలేదు? అంటే జగన్మోహన్ రెడ్డి ఇది నాట్ రిలయబుల్ అని బీజేపీ అర్థం చేసుకున్నట్ట కాదా ప్రొఫెసర్ నాగేశ్వర్? జగన్మోహన్ రెడ్డి తోటి భారతీయ జనతా పార్టీ ఏ రోజన్నా పొత్తు పెట్టుకుందా? మరి క్రెడిబిలిటీ నువ్వు జగన్మోహన్ రెడ్డి అంటే శాశ్వత మిత్రుడు, చంద్రబాబు నాయుడు ఓన్లీ టెంపరీ అని ఎట్లా చెప్తావు? తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ భారతీయ జనతా పార్టీతో ఎన్నిసార్లు పొత్తు పెట్టుకుంది? ఇన్నిసార్లు పొత్తు పెట్టుకోవటం, బ్రేక్ కావటం, మళ్ళీ పొత్తు పెట్టుకోవటం చేసిన తెలుగుదేశం లాంగ్ టర్మ్ ఫ్రెండా? ఎప్పుడు పొత్తు పెట్టుకొని జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండా? ఆలోచించు నాగేశ్వర్ ఒకసారి. నువ్వు చేసిన బేసిక్ మిస్టేక్కి నువ్వు సారీ చెప్పావు కదా, నువ్వే సారీ చెప్పావు. నేను వేరే వాళ్ళు ఎవరు అడిగింది కాదు, నువ్వే చెప్పావు తప్పు అయింది, నేను తప్పు చేశాను, నేను పుకార్లని వెరిఫై చేసుకోకుండా నేను విశ్లేషణ చేశాను, నాది తప్పు అయింది అని నువ్వే చెప్పావా నేను చెప్పానా? బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పావా? ఎవరు చెప్పారు? నేను, మీరు చెప్పావా? ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పాడా? మరి ప్రొఫెసర్ నాగేశ్వర్ తనంతట తాను చేసిన తప్పుని ఒప్పుకుంటే ఈరోజు మరి ప్రకాష్ రాజ్ వచ్చి అట్ట తప్పు అంటాడేంటి? కల్వకుంట్ల కవిత వచ్చి తప్పు ఆయన మీద కేసు పెట్టడానికి వీల్లేదంటుంది ఏంటి? వైశ్య సంఘాలు వచ్చి తప్పు అట్ట కేసు పెట్టకూడదు అంటారేంటి? ఆయనే చెప్తున్నాడు కదా, నేను తప్పు చేశాను అని ఆయన చెప్తున్నాడు కదా. అందుకని మనం ఏంటి అంటే, మనం మేధావులుగా చలామణి అవుతున్నప్పుడు మార్కెట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను వీళ్ళందరికీ చెప్తున్నా, నీకు కల్వకుంట్ల కవితకు కూడా చెప్తున్నా నేను ఒక చిన్న విషయం. నీకు ఏ రోజునైనా అంటే ఇప్పుడు నువ్వు వెనకేసుకొస్తున్న ప్రొఫెసర్ నాగేశ్వరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కవితకి చెప్తున్నా నేను, ఎందుకంటే కొత్తగా రాజకీయ పార్టీ పెట్టింది, ఆ అమ్మాయి ప్రయత్నం అమ్మాయి చేసుకుంటున్నది, చాలా కొంచెం ఆవేశంతో మాట్లాడుతుంది, చాలామంది అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. కల్వకుంట్ల కవిత పట్ల మొత్తం తెలంగాణ సమాజం మొత్తం ఆసక్తిగా చూస్తున్నది. ఈ టైంలో రాంగ్ స్టెప్ వేయకూడదు, తప్పు. ఈ టైంలో ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి ఒక అవకాశవాదిని సపోర్ట్ చేస్తూ కల్వకుంట్ల కవిత రాంగ్ స్టెప్ వేయకూడదు. ఎందుకంటే తెలంగాణ సమాజం మొత్తం చూస్తున్నది. నేను ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలంగాణ సమాజానికి ప్రతీక కాదు, తెలంగాణ సమాజాన్ని రిప్రజెంట్ చేసే వ్యక్తి కాదు. ప్రొఫెసర్ నాగేశ్వరు మాట్లాడింది ఆంధ్ర రాజకీయాల గురించి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురించి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పని మాటల్ని చెప్పినట్టుగా వక్రీకరించి చెప్పాడు కాబట్టి. అందుకని నేను కవితకి చెప్తున్నా, రాజకీయంగా తప్పటడుగులు వేయమాక, ఇది చాలా క్రూషియల్ పీరియడ్, చాలా కరెక్ట్గా ఉండాలి, చాలా కరెక్ట్గా క్యాలిక్యులేటెడ్ ఇది వేసుకోవాలి. తెలంగాణ గురించి, తెలంగాణకి సంబంధించిన విషయాలు కాదు అతను మాట్లాడింది, ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడాడు. ఆంధ్ర రాజకీయాల్లో కూడా జనసేన పార్టీ అధినేత, భారతీయ జనతా పార్టీ అగ్రనాయకుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మధ్య జరిగిన సంభాషణ, జరిగిందో లేదో కూడా తెలియని సంభాషణని వక్రీకరించి చెప్పాడు, తప్పు చెప్పాడు, సరిదిద్దుకోలేనంత పొరపాటు చేశాడు. అందుకు కేసులు పెడతారు. ఇందులో తెలంగాణ సెంటిమెంట్ ఏం లేదు. ఐఎమ్ రిక్వెస్టింగ్ మొత్తం ఆర్యవైశ్య సంఘాలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా,
ఆర్యవైశ్య సంఘాలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఉమ్, ఇది కులానికి సంబంధించిన వ్యవహారం కాదు. అవును. ఉమ్, ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏ రోజు నేను బలానా కులం వాడిని అని గర్వంగా చెప్పుకోలేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నేను కమ్యూనిస్ట్ని అని చెప్పుకుంటాడు తప్ప నేను వైశ్యుణ్ణి అని చెప్పుకోడు. మీరు గుర్తుపెట్టుకోండి. అందుకని కులం ప్రస్తావన కూడా ఇందులో తీసుకురామాకండి, అవసరం లేదు. ఆయనే తప్పని ఒప్పుకుంటున్నాడు కదా, మీరందరూ ఎందుకు వస్తున్నారు? అందుకని మొత్తం ఏదో చట్టం తన పని తాను చేసుకుపోతుంటుంది. చట్టం ఏం చేస్తుందో మనకు తెలీదు. పోలీస్ కేసు పెట్టి ఇప్పుడు తీసుకొచ్చి సాయంత్రానికి అరెస్ట్ చేస్తారా? చేయరు కదా. ఏదో నోటీస్ ఇస్తారు, పోతారా, ఆ నోటీసు సమాధానం చెప్పాలి. అవును. ఉమ్, ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఉమ్, అందుకని తొందరపడి ఇదేదో పెద్ద తెలంగాణ సెంటిమెంట్ని మధ్యలో తీసుకురామాకండి. అతను మాట్లాడింది ఆంధ్ర రాజకీయాల మీద. మొన్నెవరో ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ గురించి విశ్లేషణ చేస్తూ చాలా విషయాలు చెప్తూ ఉన్నారు. వైసీపీ వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు, ఇతనేంటండి, ఇతను మా పార్టీ గురించి ఇతను ఎందుకు మాట్లాడతాడు, మా వాళ్ళు ఏదో పిచ్చోళ్ళు ఇతన్ని భుజం మీద వేసుకుంటున్నారు. ఇతను అంతకు ముందర జగన్ గురించి కూడా వ్యతిరేకంగా మాట్లాడాడండి. జగన్ గురించి చాలాసార్లు వ్యతిరేకంగా మాట్లాడాడండి. ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ని నమ్ముకుంటారండి మా వాళ్ళు అని చెప్పి ఉమ్, వైసీపీ నాయకులు కూడా అంటున్నారు. అవును. అందుకని కవిత కానీ లేకపోతే ఈ వైశ్య సంఘాలు కానీ ఈ విషయాలు, ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. సార్ నాకు ఇక్కడ 3 మిస్టేక్స్ కనిపిస్తున్నాయి సార్. ఒకటి ఏంటంటే ముందు నుంచే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఖండించకపోవడం. ఆయన చెప్పినటువంటి ఒక ఆరోపణలు ఏవైతున్నాయో దాన్ని తీసుకొచ్చి సాక్షులు వేయించినప్పుడే ఇది లేదు, నేను అట్లా చెప్పలేదని చెప్పి ఖండించకపోవడం ఒకటి తప్పు అయితే, రెండోది మీరు ఇందాక అన్నట్టుగా తెలంగాణకు సంబంధించినటువంటి ఒక సెంటిమెంట్ ముడిపడుతుంటే నేను తెలంగాణ వాడిని కాదు, ఎందుకంటే నేను మేధావిని కాబట్టి అన్ని వర్గాలకు సంబంధించిన అని చెప్పాలి. అదేవిధంగా ఆర్య వయసులో వచ్చినప్పుడు నేను ఏ కులానికి సంబంధించిన ఎందుకని వీటన్నిటి కూడా అరికడతలేదంటే ఖచ్చితంగా వీటన్నిటి మద్దతు కూడా తీసుకుంటాడని చెప్పి అనుకోవాలా? అంటే అదే దౌర్భాగ్యం. నేను చెప్తున్న పాయింట్ మేధావి ఎందుకైతే ఎగ్జాక్ట్ నేను చెప్తున్న పాయింట్, నువ్వు చేసింది తప్పు అని నువ్వే ఒప్పుకున్నావు కదా, మరి వీళ్ళందరి సపోర్టు ఎందుకు తీసుకుంటున్నావు? నువ్వు చేసింది కరెక్టు అని భావిస్తే నేను ఇప్పటికీ చెప్తున్నా, ప్రొఫెసర్ నాగేశ్వర్ నువ్వు అన్న మాటలు కరెక్టు అని నువ్వు భావిస్తే విత్డ్రా చేసుకోకుండా ఉండాల్సింది కదా. నువ్వు విత్డ్రా చేసుకోకూడదు. అవును. ఎస్, నేను అన్నది కరెక్ట్ అండి, అమిత్ షా పవన్ కళ్యాణ్కి చెప్పాడు, నేను అదే మాట కట్టుబడి ఉంటాను అనాలి. నువ్వే విత్డ్రా చేసుకున్నావు కదా. నువ్వు విత్డ్రా చేసుకొని ఇప్పుడు ఇవన్నీ నేను తెలంగాణ వాడిని లేకపోతే నా కులం ఇది అని ఎందుకు చెప్పుకుంటున్నావు? దయచేసి చెప్పుకోవద్దు. అవును. దయచేసి చెప్పుకోవద్దు. ఇవి అంటే ఇట్లా ఈ కులంకి సంబంధించిన ఈ రాజకీయాలన్నీ ఆడేది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి. ఎవరిని అరెస్ట్ చేసినా, అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తే కాపుని అరెస్ట్ చేశారు అంటాడు, ఆ జోగి రమేష్ని అరెస్ట్ చేస్తే బీసీ కాబట్టి అరెస్ట్ చేశాడు అని. ఎవరినైనా సరే కులం తీసుకొచ్చి చెప్తాడు. అదే రాజకీయాన్ని ప్రొఫెసర్ నాగేశ్వర్ ఫాలో అవుతున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని ప్రొఫెసర్ నాగేశ్వర్ ఫాలో అవుతున్నాడు. అంటే ఇంతటితో ఆపుతాను నేను, ఎందుకంటే మరి ఇది ఫైనల్ కంక్లూజన్ కదా. జగన్మోహన్ రెడ్డి ఏవైతే రాజకీయాలు ఆడుతున్నాడో అవే రాజకీయాలు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఫాలో అవుతున్నాడు. సో చూద్దాం సార్, ఇలాంటి రాజకీయాలు అయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆపేయాలని అయితే కోరుకుందాం. నమస్తే సార్. నమస్కారం. Please subscribe to Leo News for more videos.